ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా కడప ఎంపీ అభ్యర్థిని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డికి ఎంపీగా మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదనేది బహిరంగ సత్యం. ఎందుకంటే వివేక హత్య కేసు ప్రభావం అవినాష్ రెడ్డి మీద, జగన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రధానంగా దృష్టి పెట్టింది కడప ఎంపీ స్థానానికి ఎవరిని పంపాలి. మొదట్లో భారతీ రెడ్డిని పంపుతారని ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి మీద ఎంత యాంటీ ఉందో భారతీ రెడ్డి మీద కూడా అంతే యాంటీ ఉంటుంది. అసలు ఈ ఘటన మొత్తానికి తెర వెనక కర్తకర్మక్రియ భారతీ రెడ్డి అని అక్కడ ప్రజల్లో ఒక భావన అయితే ఉంది. ఈ నేపథ్యంలో భారతీ రెడ్డిని పంపినప్పటికీ కూడా డ్యామేజ్ అవుతుందన్న ఒక ఉద్దేశంతో ఇటీవల టీడీపీ నుంచి సతీష్ రెడ్డిని అయితే తీసుకోవడం జరిగింది. పోనీ ఆయన్ని నిలబెట్టినా కానీ సానుకూల పవనాలు పెద్దగా లేవు, ఎంతో కొంత ఎదురుగాలి వీస్తుందనే ఊహాగానాలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకు ఒక మహిళనైతే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆవిడే 10 రూపాయల డాక్టర్గా పేరొందినటువంటి నూరి పరి. అక్కడ స్థానిక ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి. సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి అయినటువంటి నూరి పరి అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోకి అయితే రావడం జరిగింది. వాస్తవానికి ఆవిడ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలకు పూర్తిగా ఆవిడ దూరం. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని, ఆయన విధానాల్ని, వైసీపీ పార్టీ నేతల చర్యల్ని అనేక సందర్భాల్లో బహిరంగంగానే సోషల్ మీడియా వేదికగా విమర్శించిన పరిస్థితి. మరి ఇప్పుడు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరటం వెనక ఏం జరిగింది అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా నూరి పరి అయితే కొంత సానుభూతి ఉంటుంది. అవినాష్ రెడ్డి మీద యాంటీ ఉన్నటువంటి ప్రజలు కూడా నూరి పరి వైపు తిరుగుతారు. అందులోనూ సామాజిక కార్యకర్తగా కొంత పేరొందిన నేపథ్యంలో ఈవిడ మీద యాంటీ అనేది తక్కువ ఉంటుంది. పార్టీ ప్రభావం పడకుండానే ఆవిడికి ఓట్లు పడే అవకాశం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచనకు వచ్చినట్టుగా తెలిసింది. దానిలో భాగంగానే వాస్తవానికి నూరి పరి రావడానికి కొంచెం అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా బలవంతంగా బెదిరించి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పి మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎందుకు చేరాల్సి వచ్చిందనే విషయాన్ని నూరి పరి అయితే చెప్పలేదు. కానీ సామాజికంగా కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయ నేతలందరి పట్ల కొంత వ్యతిరేక భావనతోనే ఉండేటువంటి నూరి పరి ఇప్పుడు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరటం అనేది ఒక సంచలనంగా మారింది. అయితే ఇదే నూరి పరి గతంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా నిర్వహించినటువంటి ఒక చర్చా కార్యక్రమంలో హోస్ట్గా కూడా వ్యవహరించింది. సో అప్పుడు ఈవిడ మీద సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే అప్పుడు నారా లోకేష్ హుందాతనాన్ని, ఆయన విధానాల్ని కొంచెం మాట్లాడిన సందర్భంలో, పొగిడిన సందర్భంలో వైసీపీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తుందని చెప్పి కొంత ట్రోల్ కూడా చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆవిడ వైసీపీ పార్టీలో చేరటం అనేది రాజకీయంగా ఒక ఇంత ప్రకంపనగా అయింది. మరి కడప లాంటి ప్రాంతంలో రాజకీయాలకు సంబంధం లేని ఒక వ్యక్తిని అక్కడ పెడితేనే ప్రయోజనం ఉంటుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న ఎవరు అక్కడ నిలబడినా వివేక హత్య కేసు ప్రభావం వారి మీద పడుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యక్తిని అయితే తెర మీదకి తీసుకొచ్చినట్టుగా తెలిసింది. ఇక వివేక హత్య తరువాత జరిగినటువంటి పరిణామాలన్నీ మనందరికీ తెలిసిందే. వాస్తవానికి గత 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా కడప అనేది వైసీపీకి కంచుకోట. అప్పట్లో కాంగ్రెస్ అనుకోండి, ఇప్పుడు వైసీపీ. నిజంగా కడప ఎంపీ అభ్యర్థినిగా ఎంపీ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోవడం అంటే పులివెందులలో తాను ఓడిపోవడంతో సమానం. ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకటే. పులివెందుల తన నియోజకవర్గం ఎంత ఇంపార్టెంటో కడప కూడా అంతే ఇంపార్టెంట్. ఆ స్థానాన్ని కోల్పోవడం అంటే జగన్మోహన్ రెడ్డి నైతికంగా ఓడిపోవటమే. కాబట్టి ఇలాంటి స్థానంలోనే జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద చిక్కొచ్చి పడింది. వివేక హత్య కేసు ఎప్పుడైతే అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రి మెడకి జుట్టుకుందో ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. పూర్తిగా అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని వాళ్ళు నమ్ముతున్నారు. కోర్టు తీర్పులు ఏదైనా రానివ్వండి. అలాంటి పరిస్థితుల్లో మరి అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల మీద కూడా దాని ప్రభావం పడుతుంది. కాబట్టి అవినాష్ రెడ్డిని ముందు దూరంగా పెట్టి అవసరమైతే ఏదో ఒక అసెంబ్లీకి పంపాలి. కానీ ఎంపీ అభ్యర్థిగా మాత్రం వేరొక వ్యక్తిని పెట్టాలి. రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి అయితే వారి వ్యక్తిగత ఇమేజ్ ద్వారా కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతోనే పరిశీలన చేస్తున్న నేపథ్యంలో నూరి పరి అయితే వారి దృష్టికి వచ్చింది. అందులోనూ మహిళ కావటం, అందులోనూ చదువుకున్న మహిళ కావటం, ఇప్పటికే ప్రజలకి వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా సుపరిచితమై ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాళ్ళైతే ఇబ్బంది ఉండదనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి నూరి పరిని అయితే పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలిసింది. ఒక రకంగా కొంచెం భయపెట్టో బెదిరించో బలవంతంగానే పార్టీలోకి అయితే తీసుకొచ్చినట్టుగా తెలిసింది. వాస్తవానికి ఆవిడికి రాజకీయాల్లో
రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మనకు తెలియదు. గతంలో ఆవిడ మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే పెద్దగా ఆవిడకి రాజకీయాల మీద అనేది ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఎందుకు వెళ్ళిందంటే సరే భయపడి వెళ్లాల్సి వచ్చిందో లేదా బెదిరించి వెళ్లాల్సి వస్తుందో అదంతా పక్కన పెడితే మొత్తంగా ఎంపీ అభ్యర్థిగా అయితే నూరి పరీని అయితే ఆ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. ఒకవేళ ఎంపీ అభ్యర్థిగా నూరి పరి కాకపోతే ఎవరనేది కూడా ఇక్కడ ప్రధాన చర్చ. ఎందుకంటే మొన్నటిదాకా సతీష్ రెడ్డిని తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఎంపీ స్థానం కోసం అనుకున్నారు. సతీష్ రెడ్డి కూడా ఆ షరతు పెట్టిన తర్వాతే పార్టీలోకి వచ్చాడని చెప్పి కొంత చర్చ నడిచింది. ఇప్పుడు అనూహ్యంగా నూరి పరీని తెర మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే సతీష్ రెడ్డి వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. అతను కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కావడంతో పెద్దగా సానుభూతి అనేది ఉండదు. అందులోనూ వైసీపీ వర్గాలు కూడా ఇప్పటికిప్పుడు టీడీపీ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెడితే వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దానికంటే ఒక కొత్త వ్యక్తిని రాజకీయాలకు అతీతంగా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెడితే అది ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే ఈ స్కెచ్ చేసినట్టుగా తెలిసింది. అందులోనూ మహిళ అయితే కొంచెం సానుభూతి ప్రభావం కూడా ఉంటుందనే ఉద్దేశంతోనే నూరి పరీని అయితే పార్టీలోకి అయితే ఆహ్వానించినట్టుగైతే తెలుస్తుంది. ఇది మరి కడప ప్రజలను ఆకర్షించుకుంటుందా అంటే అది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎంపీ స్థానానికి వైఎస్ సునీత ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారని ఊహాగానాలు నడుస్తున్నాయి. ఒకవేళ నిజంగా వాళ్ళు పోటీ చేస్తే ఇటుపక్క ఉన్న అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా డ్యామేజ్ అయితే తప్పదు. వాళ్ళు వివేక హత్య కేసు ప్రధానంగా ఎన్నికల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో దాన్ని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. సరే నూరి పరీకి రాజకీయాలతో సంబంధం లేదు కాబట్టి ఆవిడ పెద్దగా మాట్లాడకపోయినప్పటికీ డిఫెండ్ అంటే ఏదైతే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుందో దానికి సంజాయిషి ఇచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ అదే పెద్ద తలనొప్పి. వాస్తవానికి వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని తెలిసినప్పుడు పార్టీ నుంచి కానీ అవినాష్ రెడ్డిని దూరం పెట్టుంటే ఈరోజు అది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునేది కాదు. కానీ నా తమ్ముడు అని చెప్పి ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తుండటమే ఇక్కడ అతిపెద్ద సమస్యగా మారింది. అది జగన్మోహన్ రెడ్డి మీద కూడా యాంటీ క్రియేట్ చేసింది. ఆ యాంటీ పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద పడబోతుంది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. వాస్తవానికి గతంలో 80,000 పైచులక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఇప్పుడు 1,00,000 మెజార్టీ అన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 మెజార్టీ అనేది ఇంపాసిబుల్. సో మొత్తంగా ఇప్పుడు వైసీపీ పార్టీ అయితే రాజకీయాలకు అతీతంగా ఒక మహిళను తీసుకొచ్చి కడప ఎంపీ స్థానంలో నిలబెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న యాంటీ కానివ్వండి, అవినాష్ రెడ్డి మీద ఉన్న యాంటీ కానివ్వండి, అది కడప పులివెందుల లాంటి ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అది సొంత పార్టీ సింహాద్రిపురంకి చెందిన సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డితోనే వ్యాఖ్యానించిన పరిస్థితి. కాబట్టి అన్ని పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు అయితే వేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది, ఎంతవరకు వికటిస్తుంది అనేది తెలియనప్పటికీ కూడా ఒక కొత్త ప్రయోగానికైతే జగన్మోహన్ రెడ్డి తెరదీశాడు. అసలు ఎటువంటి రాజకీయ ప్రాబల్యం లేని, ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని ఒక మహిళను తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేశాడు అంటే కేవలం పోటీ చేయించడానికే. లేకపోతే నూరి పరీ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డికి అదనంగా వచ్చి పడేదే ఉండదు. ఆవిడ రావడం వల్ల ఎవరు అదనంగా వచ్చేవాళ్ళు కూడా ఉండరు. కేవలం సామాజిక కార్యకర్తగా పేరొందింది కాబట్టి, కొంత సొంత ఇమేజ్ను కైవసం చేసుకుంది కాబట్టి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నూరి పరీని అయితే తీసుకొచ్చినట్టుగా తెలిసింది. సో దీని మీద ఇప్పటివరకు నూరి పరీ కానీ అలాగే వైసీపీ నేతలు కానీ ఎవరు కూడా స్పందించిన నేపథ్యంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. మొత్తంగా కడప ఎంపీ స్థానం విషయంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకొస్తున్నాడని ఇప్పుడు కడప ప్రాంతంలో పూర్తిగా చర్చ అయితే నడుస్తుంది.